ఈ రోజుల్లో బిజినెస్ అంటే పొద్దున్నే లేచి టెన్షన్లు పడి కస్టమర్ల వెనుక పడటం అనుకుంటున్నారా? అయితే మీరింకా పాతకాలంలోనే ఉన్నారు. అసలైన బిజినెస్ అంటే మీరు హాయిగా ఏసీ వేసుకుని పడుకున్నా, పైన సూర్యుడు మండుతుంటే మీ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉండాలి. మీ ఖాళీ భూమి లేదా ఇంటి డాబాను ఒక కరెంట్ ఫ్యాక్టరీగా మార్చి సాక్షాత్తు ప్రభుత్వానికే సరుకు అమ్మి 25 ఏళ్లపాటు గ్యారంటీగా లాభాలు తెచ్చుకునే ఒక తెలివైన బిజినెస్ కాన్సెప్ట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదే సోలార్ పవర్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఈ వీడియో ముగిసేసరికి మీకున్న ఖాళీ స్థలం ఒక రియల్ ఎస్టేట్ ముక్కలా కాకుండా ప్రతి నెల కరెంటు నోట్లు కురిపించే చెట్టులా ఎలా మారుతుందో మీకు అర్థమవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మామూలుగా మనకు కరెంటు బిల్లు వస్తే బీపీ పెరుగుతుంది. అదే ప్రభుత్వానికి బిల్లు పంపిస్తే ఆ కిక్కే వేరు కదా. ఈ బిజినెస్లో మొదటి మోడల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. ఇది ఒక రకమైన బార్టర్ సిస్టమ్ లాంటిది. మీ ఇంటిపైన ఒక 3 కిలోవాట్ నుండి 10 కిలోవాట్ ప్లాంట్ పెట్టుకుంటే సగటున 1 కిలోవాట్కు రోజుకు 4 యూనిట్ల చొప్పున నెలకు 360 యూనిట్లు తయారవుతాయి. మీ వాడకం పోను, మిగిలిన యూనిట్లు నేరుగా ప్రభుత్వ గ్రిడ్కు వెళ్తాయి. ఇలా వెళ్లిన ప్రతి యూనిట్కు ప్రభుత్వం జూన్ మరియు డిసెంబర్ నెలల్లో సెటిల్మెంట్ చేసి యూనిట్కు సుమారు ₹2.10 నుండి ₹2.25 వరకు మీ అకౌంట్లో వేస్తుంది. అంటే అటు బిల్లు సేవింగ్, ఇటు అదనపు ఆదాయం. ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంటి కప్పు మీద ఎండ కాస్తోంది అని మనం తిట్టుకుంటాం, కానీ అదే ఎండను బిజినెస్ అసెట్గా మార్చుకోవడం ఎంత తెలివైన పని. ఇక అసలైన బిజినెస్ అంటే సోలార్ ఫార్మింగ్ గురించి మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ యోజన అనేది రైతులకు లేదా భూమి ఉన్నవారికి ఒక అద్భుతమైన వరం. మీ దగ్గర ఒక 5 ఎకరాల ఖాళీ భూమి ఉంటే అక్కడ ఒక మెగావాట్ ప్లాంట్ పెట్టి డైరెక్ట్గా ప్రభుత్వానికే విద్యుత్తును అమ్మవచ్చు. దీనికి ప్రభుత్వం 25 ఏళ్లపాటు మీ దగ్గర కరెంటు కొంటామని ఒప్పందం చేసుకుంటుంది. యూనిట్కు ₹3.13 చొప్పున మీకు పేమెంట్ ఇస్తుంది. 1 మెగావాట్ ప్లాంట్ ద్వారా ఏడాదికి సుమారు 60 నుండి 70 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టిన పెట్టుబడి 4 నుండి 5 ఏళ్లలో వెనక్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత మిగిలిన 20 ఏళ్లు మీకు వచ్చేదంతా ప్యూర్ ప్రాఫిట్. అంటే మీ భూమిలో పంటలు పండకపోయినా, వర్షాలు రాకపోయినా, సూర్యుడు ఉన్నంతకాలం మీ బిజినెస్కు డోకా లేదు. అయితే చాలామంది బిజినెస్ మెన్ చేసే పెద్ద తప్పు ఏంటంటే తక్కువ రేటుకు వస్తోంది కదా అని ఏ వెండర్ దగ్గరో క్వాలిటీ లేని ప్యానల్స్ కొనేస్తారు. బిజినెస్ అంటే రూపాయి తగ్గించడం కాదు, పెట్టిన రూపాయికి 25 ఏళ్లపాటు రిటర్న్స్ రావడం. మార్కెట్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని రకరకాల ప్యానల్స్ ఉంటాయి. కొంచెం కక్కుర్తిపడి తక్కువ రేటువి కొంటే 2 ఏళ్లకే జనరేషన్ తగ్గిపోయి మీ బిజినెస్ ప్లాన్ తలకిందులవుతుంది. అందుకే ట్రూజోన్ సోలార్ వంటి కంపెనీలు కేవలం ఏ గ్రేడ్ ప్యానల్స్ మాత్రమే వాడుతూ ప్రతి కాంపొనెంట్పై స్పష్టమైన వారంటీ ఇస్తాయి. ఈ బిజినెస్లో వాడే స్ట్రక్చర్స్ కూడా హాట్ డిప్ గాల్వనైజ్డ్ అయి ఉండాలి, లేదంటే తుప్పు పట్టి మీ ఇన్వెస్ట్మెంట్ కూలిపోతుంది. కేబుల్ టైస్ కూడా ప్లాస్టిక్ వి వాడితే ఎండకు తెగిపోతాయి. అందుకే స్టెయిన్లెస్ స్టీల్ టైస్ వాడటం వల్ల ప్యానల్స్ పదిలంగా ఉంటాయి. మీ సిస్టంలో చిన్న వైర్ ఊడినా, ఒక స్ట్రింగ్ మొత్తం పనిచేయక మీ ఆదాయానికి గండిపడుతుంది. అందుకే క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూడదు. ఇక మెయింటెనెన్స్ విషయానికొస్తే ఇందులో పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. కానీ వారానికి ఒక్కసారి ప్యానల్స్ను నీళ్లతో కడిగిస్తే చాలు. దుమ్ము పేరుకుపోతే మీ కరెంటు ఉత్పత్తి 20% వరకు పడిపోతుంది. అలాగే కోతులు వచ్చి ప్యానల్స్ మీద దూకితే పగిలిపోతాయేమో అని చాలామంది భయపడుతుంటారు. నిజానికి సోలార్ ప్యానల్స్ టఫ్ అండ్ గ్లాస్తో తయారవుతాయి. వాటిమీద కోతులు దూకినా ఏమీ కాదు. అయితే మనుషులు మాత్రం వాటిపై నడవకూడదు. అలా చేస్తే లోపల సన్నని క్రాక్స్ వచ్చి పవర్ జనరేషన్ తగ్గిపోతుంది. ఇదంతా మానిటర్ చేయటానికి ఇప్పుడు టెక్నాలజీ ఉంది. ట్రూజోన్ సోలార్ వారు ఇచ్చే యాప్ ద్వారా
మీరు ఎక్కడున్నా మీ ఫోన్లోనే ఎంత కరెంటు తయారవుతోంది, ఎంత ఆదాయం వస్తోంది అని చూసుకోవచ్చు. ఒకవేళ ప్లాంట్లో ఏదైనా సమస్య వస్తే మీరు ఫోన్ చేయకముందే కంపెనీ డాష్బోర్డ్లో అలర్ట్ వెళ్ళి వారే వచ్చి రెక్టిఫై చేస్తారు. ఇక పెట్టుబడి విషయానికి వస్తే ఒక మెగావాట్ ప్లాంట్కు సుమారు 3.5 కోట్ల నుండి 4 కోట్ల వరకు ఖర్చవుతుంది. అమ్మో, అంతా మనమే పెట్టాలా అని కంగారు పడకండి. బ్యాంకులు 70% నుండి 85% వరకు లోనిస్తున్నాయి. మీరు కట్టే ఈఎంఐలు కూడా మీకు వచ్చే జనరేషన్ ఆదాయం నుండే కట్టవుతాయి. అంతేకాకుండా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద 2 కోట్ల వరకు లోన్లపై 3% వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. అంటే ప్రభుత్వం మీకు లోన్ ఇప్పించి దానికి వడ్డీ తగ్గించి మీరు తయారు చేసిన కరెంటును మళ్లీ వారే కొంటున్నారు. ఇంతకంటే సేఫ్ బిజినెస్ ఇంకొకటుంటుందా? ఫైనల్గా ఒక మాట, బిజినెస్లో రిస్క్ తీసుకోవడం సహజం, కానీ సూర్యుడు ఉదయించడం మానేస్తాడు అనేది ఇంపాసిబుల్ రిస్క్. కాబట్టి సోలార్ పవర్ బిజినెస్ అనేది ఈ తరం గ్రీన్ రియల్ ఎస్టేట్ లాంటిది. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే 25 ఏళ్ల పాటు మీకు నిశ్చింతగా ఆదాయం వస్తుంది. మీరు కూడా మీ ఖాళీ భూమిని ఒక బంగారు గనిలా మార్చుకోవాలని అనుకుంటే సోలార్ వైపు అడుగులు వేయండి. రేపటి కరెంటు బిల్లు కట్టేవాడిగా కాకుండా కరెంటు అమ్మేవాడిగా మీ ప్రయాణం మొదలుపెట్టండి. ఈ వీడియోపై మీ ఆలోచనలు, సందేహాలను కామెంట్ చేయండి. మరొక బిజినెస్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఇక మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.